Hello everyone, welcome to my channel Deepika Telugu Vlogs and this is Deepti. ఈ రోజు అయితే మీతో వింటర్ ఫేస్ ప్యాక్ ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వింటర్ వచ్చేసింది, చాలా చలిగా ఉంటుంది. దాంతో పాటు స్కిన్ కూడా చాలా డ్రై అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ వింటర్లో ఇంకా డ్రై అయ్యి స్కిన్ ఇరిటేషన్ లాంటివి రావడం, స్కిన్ చాలా డల్గా అయిపోవడం జరుగుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, బట్ తక్కువగా ఉంటుంది. సో వింటర్లో కూడా మనం ప్రకాశవంతంగా షైనీగా కనిపించాలి అంటే నా దగ్గర ఒక ఫేస్ ప్యాక్ ఉంది. అది ఇప్పుడు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా మనం సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కానీ వింటర్ వచ్చేసరికి వాటర్ని కొంచెం తగ్గిస్తాం, ఎందుకంటే క్లైమేట్ వల్ల. సో బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది. దాంతోపాటు మన స్కిన్ కూడా డిహైడ్రేట్ అయిపోయి చాలా డల్గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు స్కిన్ని హైడ్రేటింగ్గానే ఉంచుకోవాలి. బికాస్ హైడ్రేటింగ్గా లేనప్పుడు స్కిన్ చాలా డ్రైగా ఉన్నప్పుడు త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. తొందరగా ఏజింగ్ లక్షణాలు ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఎప్పుడు హైడ్రేటింగ్గానే ఉంచుకోవాలి మన బాడీని. కాబట్టి మన వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. సీజన్ ఏదైనా కూడా మన వాటర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత కావాలో బాడీకి అంత వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ మనకి చాలా మంచిది వాటర్ ఎక్కువ తీసుకుంటే. సో ఇప్పుడు ఒక మంచి ఫేస్ ప్యాక్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని మనం మంచిగా వింటర్లో కూడా బ్రైట్గా షైనీగా కనిపించవచ్చు. సో ఆ వీడియో ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ ములేతి పౌడర్ వేస్తున్నాము. ఇక్కడ లికోరిక్ పౌడర్ అని కూడా అంటారు కదా, అదనమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ముల్తానీ మట్టి వేస్తున్నాము. తర్వాత ఒక 1/2 టమాటో తీసుకొని అందులో బాగా స్క్వీజ్ చేయాలి, ఆ రసం అంతా వచ్చేసేలాగా. ఒక 1/2 టీ స్పూన్ తేనె వేసుకుంటున్నాము. తర్వాత ఒక స్పూన్ మిల్క్ వేసుకుంటున్నాము, రా మిల్క్ అన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పేస్ట్కి మిల్క్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఫేస్కి అప్లై చేసుకునే ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా, మనం చక్కగా ఇప్పుడు ఫేస్కి అప్లై చేసేసుకోవడమే. ఒక బ్రష్ తీసుకొని నేను అప్లై చేసుకుంటున్నాను ఫేస్ అంతా. ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసుకుంటాను. ఇక్కడ మనం ములేతి పౌడర్ యూజ్ చేసాము. ములేతి అంటే లికోరిక్ పౌడర్ అని కూడా అంటారు, తెలుగులో అతి మధురం అంటారు. ములేతి పౌడర్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. అంటే మనకు త్వరగా ముడతలు అవి రాకుండా మంచిగా ఉపయోగపడుతుంది. స్కిన్ ఇరిటేషన్స్ని తగ్గిస్తుంది. స్కిన్ మీద ఉండే మచ్చలు లాంటివి కూడా తగ్గిస్తుంది. పింపుల్స్ వచ్చిన తర్వాత మనకి మచ్చలు ఉండిపోతాయి కదా, అవి కూడా ఈ పౌడర్ యూస్ చేయడం వల్ల మనకి మంచిగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ముల్తానీ మట్టి యూస్ చేస్తాం. ఇక్కడ ముల్తానీ మట్టి మన స్కిన్ మీద ఉండే డర్ట్ని తొలగిస్తుంది. స్కిన్ pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. పోర్స్లో ఉండే డర్ట్ని డీప్గా క్లీన్ చేసి పోర్స్ క్లోజ్ అయ్యేలా చేస్తుంది. తర్వాత టమాటో యూస్ చేసాము. టమాటాలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన స్కిన్కి చాలా మంచిది. స్కిన్ కలర్ని చేంజ్ చేస్తుంది. స్కిన్ స్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సన్ ట్యాన్ని తగ్గిస్తుంది.
హనీ స్కిన్ స్మూత్గా, సాఫ్ట్గా, షైనీగా ఉండేలా చేస్తుంది. స్కిన్ బ్రైటనింగ్గా ఉండేలా చేస్తుంది. స్కిన్ డ్రై అవ్వకుండా హైడ్రేటింగ్గా ఉండేలా చేస్తుంది. మిల్క్ కూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. స్కిన్ మీద ఉండే పింపుల్స్, స్కార్స్ని తగ్గిస్తుంది. స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. మృదువుగా మెరిసేలా చేస్తుంది. వింటర్లో స్కిన్కి మిల్క్ ఒక బెస్ట్ ఆప్షన్ డ్రై స్కిన్ వాళ్ళకి. సో ఫేస్ అండ్ నెక్ అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే డ్రై అయిపోయింది, కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు వాష్ చేసేసుకొని మళ్ళీ కనిపిస్తాను. వాష్ చేసేసుకున్నాను. నా ఫేస్లో నిజంగా చాలా చేంజ్ వచ్చింది. చాలా స్మూత్గా, షైనీగా అనిపించింది. అండ్ డ్రైగా మాత్రం అస్సలు అనిపించలేదు, స్మూత్గా అనిపించింది. ఎందుకంటే మనం ఇందులో మిల్క్ యూస్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు డ్రై స్కిన్ కాబట్టి మిల్క్ యూస్ చేసాం. ఒకవేళ నార్మల్ స్కిన్ లేదంటే ఆయిల్ స్కిన్ వాళ్ళైతే మిల్క్కి బదులు రోజ్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా స్కిన్ చూసారా ఎంత షైనీగా అనిపిస్తుందో, నిజంగా చాలా స్మూత్గా అనిపిస్తుంది. వింటర్లో ఈ ఫేస్ ప్యాక్ నిజంగా చాలా చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ ఫేస్ ప్యాక్ వేసినా లేదంటే ఫేస్ వాష్ చేసుకున్నా ఎప్పుడైనా కూడా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మాయిశ్చరైజర్ని డెఫినెట్గా అప్లై చేసుకోవాలి. వింటర్ అనే కాదు, ఏ సీజన్ అయినా కూడా మాయిశ్చరైజర్ని స్కిప్ చేయకూడదు. సో ఇప్పుడైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. ఈ ఫేస్ ప్యాక్ నిజంగా చాలా బాగా నచ్చింది నాకు, అందుకే అన్నిసార్లు చెప్తున్నా. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా. పాండ్స్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా. మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ స్కిన్ని డ్రై అవ్వకుండా సాఫ్ట్గా, షైనీగా ఉంచుతుంది, హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మనం స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ఏజింగ్ లక్షణాలు అనేవి ఈ ఫేస్ ప్యాక్ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా స్మూత్ అండ్ చాలా షైనీగా అనిపించింది. స్కిన్ చాలా గ్లోయిగా కనిపిస్తోంది నాకైతే. సో మీకు కూడా అలా కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ మాయిశ్చరైజర్ మాత్రం స్కిప్ చేయకండి. వింటర్లో ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. దాంతోపాటు సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోండి. సో మన స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సన్ వల్ల. అండ్ ఈ ఫేస్ ప్యాక్ని ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి అని లేదు, ఏ స్కిన్ అయినా కూడా ఆల్ స్కిన్స్కి ఇవి సూట్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ని వారానికి 2 సార్లు కానీ లేదంటే ఒకసారైనా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. స్కిన్ అనేది చాలా గ్లోయిగా కనిపిస్తుంది, చాలా స్మూత్గా, షైనీగా కనిపిస్తుంది. డల్ స్కిన్ అనేది ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై.